నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథమెటిక్స్ క్లాస్ అనేది మనం చూస్తున్నాం. వీడియోకి వెళ్లే ముందు మన వీడియోని మీరు లైక్ కనుక చేసినట్లయితే ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోకి మన టార్గెట్స్ 50 లైక్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సమ్ కనుక చూసినట్లయితే చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4, 5 and 6? ఏమన్నాడు? Which of the following numbers is divisible by 3, 4, 5, 6 and 6? ఇక్కడ మనకి మీరు బాగా గమనిస్తే ఈ కింద లెటర్స్ ఇచ్చినవి 36, 60, 80, 90 ఇవి డివిజిబుల్ గా ఈ నాలుగింట్లో డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఆఫ్ రూల్స్ అనేది ఉంది. డివిజిబుల్ కి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ చూస్తే డివిజిబుల్ బై 3 ఇక్కడ ఇచ్చాడు 3, 4, 5, 6 ఇచ్చాడు. ఆ విధంగా మనం రాసుకుంటే అంటే నేను ముందుగా బోర్డు మీద ఎంత రాశానంటే టైం చాలని లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి రైటింగ్ కాబట్టి ముందుగా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డివిజిబుల్ బై 3 అంటే డివిజిబుల్ బై 3 బాదినీ సూత్రాలు అంటారు మన తెలుగులో చూస్తే. ఇవి ఫార్ములాస్ అనమాట, రూల్ ఆఫ్ డివిజిబుల్స్. అయితే డివిజిబుల్ బై 3 తీసుకుంటే ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ఇట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. అంటే ఏదైతే ఒక సంఖ్య ఇస్తాడో ఆ సంఖ్యను మనం మొత్తం కూడేసిన తర్వాత 3 చేత డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా 3 అనే సంఖ్య చేత డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు 36 అవుతుంది, 3కి అవుతుంది, 60 అవుతుంది, 80 అవుతుంది, అవ్వదు, 90 అవుతుంది, అంటే 80 అవ్వదు. సరే, ఈ మూడు కూడా 3లో అవుతాయి. నెక్స్ట్ ఏం చూద్దాం. చూడండి, డివిజిబుల్ బై 4. నెక్స్ట్ లెటర్ ఏంటండి? 4. అదే చూస్తాం. Divisible by 4. A number is divisible by 4 if the number formed by its last 2 digits. అంటే చివరగా ఉన్నటువంటి రెండు సంఖ్యలు డివిజిబుల్ అయితే అంటే ఒక సంఖ్య ఇస్తే ఆ సంఖ్య చివరగా ఉన్నటువంటి 2 digits 4 చేత డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య అనేది ఖచ్చితంగా 4 చేత డివిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. 4 లో మనకి ఏది డివిజిబుల్ అవుతుందో చూద్దాం. చూస్తే 36 4 లో అవుతుందా అంటే 9 4 36 అవుతుంది, 15 4 60, 44 24 80, 90 అవుతుందా? 90 అవుతుంది. అంటే ఈ రెండు అవుతుంది, 60 అవుతుంది, 36 అవుతుంది, 80 అవుతుంది. కానీ 3కి 36 60 అవుతుంది అంటే రెండు కామన్ గా ఈ రెండు అవన్నీ. నెక్స్ట్ 5 డివిజిబుల్ బై 5. A number is divisible by 5 if it is యూనిట్ డిజిట్స్. అంటే లాస్ట్ లో ఉన్నటువంటి డిజిట్ 0 లేదా 5. ఏమన్నా యూనిట్ డిజిట్స్ ఏదా 0 or 5. లాస్ట్ డిజిట్ అనేది 0 లేదా 5 ఉన్నట్లయితే అది 5 చేత డివిజిబుల్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఫస్ట్ వన్ అవుతుందా? అవదు. థర్డ్ వన్ అవుతుంది. ఇక్కడ 0 లాస్ట్ వన్ కాబట్టి అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. కానీ ఇక్కడ మూడిట్లో కామన్ గా ప్రస్తుతానికి ఇది ఒకటి అయ్యింది. ఇంకా 6 ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. చూస్తే 6 ఇచ్చాడు. A number is divisible by 6 if it is divisible by both. అంటే రెండు divisible by 2, divisible by 3 కనుక అయినట్లయితే 6 కి divisible by 6 అనేది అవుతుంది. అంటే ఇందులో divisible by 3 అవుతుంది, divisible by 2 కూడా అవుతుంది. కాబట్టి బి. నెక్స్ట్ divisible by 2 ఫార్ములా కూడా చూద్దాం. divisible by 2 ఫార్ములా చూడండి. A number is divisible by 2 if it is units డిజిట్స్ ఈజ్. అంటే 2 చేత కనుక మనం డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ డిజిట్ అనేది చివర ఉన్నటువంటి సంఖ్య ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, లేదా 0 or 2 or 4 or 6 or 8. ఆ చివర ఏ నెంబర్ ఉన్నా సరే 2 చేత డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 2 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నాలుగింట్లో 3, 4, 5, 6 తో డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటండి? 6. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 6. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం 47 సమ్ చూస్తే ఇక్కడ చూడండి. ఇఫ్ 15 ఈజ్ ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ దెన్ ది స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ నెంబర్ ఈజ్. కాన్సెక్టివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యల కింద మనం కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మిడిల్ ది స్క్వేర్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. అంటే 16, 25, 36, 49 ఈ విధంగా మనకి సమ్ ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఏమొచ్చాడు? ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఏమొచ్చాడు? ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ ఇఫ్ ద 15 అన్నాడు. అంటే 15 కి ఎన్ని కాన్సెక్టివ్ నెంబర్స్ మనం
చూస్తున్నట్లయితే అదే రాసుకుంటాం. ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ ఏంటి చూస్తే మనకి 16 రావాలి. 15 రావాలంటే 4 + 5 + 6 అంటే 4 + 5 + 6 అదే రాసు. 4 + 5 అంటే 9 + 6 15. ఓకేనా, మనకి 15 వచ్చింది. కాన్సెక్టివ్ నెంబర్స్ మనల్ని రాయమన్నాడు, అదే రాస్తాం. అప్పుడు సెంటర్ మిడిల్ ఏంటి 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే 5 5ల 25 అంటే 5 5 25 అదే రాస్తాం. 5 5 25 ఎక్కడ చూడండి, ఏలో ఉందా లేదు, బిలో ఉంది, సిలో ఉందా లేదు, డిలో. కరెక్ట్ ఆన్సర్ ఏంటి బి. ఓకేనా, కంగారు పడకుండా ఇచ్చిన సమయం జాగ్రత్తగా చూసి మనం చెయ్యాలి. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు 48వ సమయం చూద్దాం. A 1250 meters long train, 1250 meters long trains covers a distance of 1 kilometer in 2 minutes. అంటే 2 నిమిషాల్లో 1 కిలోమీటర్ వెళ్తుందట ఒక ట్రైన్. అదెంత 1250 మీటర్స్ ఉన్నటువంటి ట్రైన్ 2 minutes లో 1 కిలోమీటర్ కవర్ చేస్తుంది. ఇట్ క్రాసెస్ అనదర్ స్టేషనరీ ట్రైన్ ఇన్ ద 4 minutes. అలాగే స్టేషన్ లో ఉన్నటువంటి స్టేషనరీ అంటే అక్కడ ఆగినటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి ట్రైన్ ని 4 నిమిషాల్లో క్రాస్ చేసిందట. ఎట్ ద లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ అంటే ఒక ట్రైన్ ఇచ్చాడు, దాని పొడవు ఇచ్చాడు, అది ఎంత వేగంతో పరిగెడుతుందో మనకి ఇచ్చాడు. అలాగే స్టేషనరీలో ఒక ట్రైన్ ఉందన్నాడు, దాన్ని 4 minutes లో దాటిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టేషనరీలో ఉన్న ట్రైన్ పొడవు మనల్ని అడుగుతున్నాడు, అదే రాస్తాం. ఫస్ట్ సొల్యూషన్, లెంత్ ఆఫ్ ట్రైన్. లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చింది మనకి 1250 మీటర్స్. ఓకేనా, లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత అండి 1250 మీటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, 1 కిలోమీటర్ 2 minutes అదే రాసుకుంటాం. 2 minutes 2 minutes ఎంత అండి 1 కిలోమీటర్. నెక్స్ట్ 4 minutes అయితే 4 minutes అప్పుడు 2 minutes 1 కిలోమీటర్, 4 minutes ఎంత అండి 2 kilometers. అంటే మనం కిలోమీటర్ మీటర్లో మార్చుకుంటే ఎంతండి 1 kilometer = 1000 meters అదే రాస్తాం. 1 km = 1000 meters. దీన్ని బేస్ చేసుకుంటే అప్పుడు 2 km ఎంత అవుతుంది 2000 meters వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి ప్రయాణించిన దూరం కూడా వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, స్టేషనరీ ట్రైన్ లెంత్ కావాలి మనకి, అదే రాస్తాం. లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ ఎంతండి. స్టేషనరీ ట్రైన్ మనం చూసినట్లయితే మనకి ఎంత 200 meters నుంచి ట్రైన్ పొడవు తీసేస్తే, అది ప్రయాణించిన దూరం నుంచి ఆ ట్రైన్ పొడవు తీసేస్తే మనకు వస్తుందంటే 2000 - 1250. ఓకేనా, 1250 ఎందుకని చెప్పినట్టారా, 4 నిమిషాలు ఎంత దూరం ప్రయాణించింది. అది ప్రయాణించినప్పుడు ఎంత 200 meters ప్రయాణించింది. కానీ ట్రైన్ పొడవు ఎంత, దీని తన ఉన్న పొడవు ఉంది కదా, దాన్ని కూడా మనం మైనస్ చేస్తే అప్పుడు స్టేషనరీలో ఉన్న ట్రైన్ యొక్క పొడవు మనకి వస్తుంది. దాన్నే చేస్తాం. అంటే 2000 - 1250 0 ఇక్కడ తీసుకుంటే 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9 2 ఇస్తే 7, ఇక్కడ 0 అంటే 750 meters. స్టేషనరీ అంటే ఆగున్న ట్రైన్ యొక్క లెంత్ ఎంతండి 750 meters. అది ఏముందో చూడండి, ఏ కాదు, బి కాదు, సి, డి కాదు, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. 49 సమయం చూసినట్లయితే మై వాచ్ షోస్ 7:05 AM అంటే 7:05 అయింది. ఇఫ్ ఈజ్ 25 minutes ఫాస్ట్. ఇఫ్ ఈజ్ 25 minutes ఫాస్ట్ అంటే 25 నిమిషాలు ముందుగా తిరుగుతున్నాడు తన గడియారం. కానీ చూపించేది ఎంత మనకు చూపిస్తుంది 7:05 చూపించడం జరిగింది.
ద కరెక్ట్ టైం ఈజ్, నా టైము 25 నిమిషాలు ఫాస్ట్ గా ఉంది, కానీ నాకు చూపిస్తుంది 25 నిమిషాలు చూపిస్తుంది, కానీ కరెక్ట్ టైం ఎంత అని అడిగాడు. అప్పుడు ఏ 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM, డి 5:40 AM ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ మనకే ఇచ్చిన టైం రాసుకుంటాం. ఏం రాస్తామండి? ఇచ్చిన టైం రాస్తాం. అప్పుడు టైం గివెన్, టైమ్ ఆఫ్ గివెన్, ఇచ్చిన టైం ఎంత ఈజ్ ఈక్వల్ టు 7:5 AM. టైమ్ ఆఫ్ ఫాస్ట్, టైమ్ ఆఫ్ ఫాస్ట్ ఎంతండి? ఎంత ఫాస్ట్ అన్నాడు? 25 minutes. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 hours కింద రాసుకోవచ్చు, అంటే 0.25. ఇది మనం చేసినట్లయితే ఏం చేయాలి? ఫాస్ట్ అంటే ఎక్కువ తిరుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని మైనస్ చేయాలి. అది మైనస్ చేస్తాం. చేస్తే ఇక్కడ 5 నుంచి 5 తీస్తే 0. మరి ఇక్కడ తీయగలం అంటే తీయలేం. అప్పుడు ఏం చేయాలి? ఒకటి మనం బారుగా చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? 6 వస్తుంది. ఇక్కడ చూసారా? ఎక్కడనంటే 1 వస్తే 10 అవుతుంటారు, కానీ ఇక్కడ మనకి ఒక్కటి వచ్చిందంటే గవర్స్ లో 1 hour అంటే ఎంతండి? 1 hour HR is equal to 60 minutes. ఎంతండి? 1 hour is equal to 60 minutes. ఆ 1 hour ఇక్కడ తెచ్చుకున్నట్లయితే 6 లో 2 తీస్తే 4 పాయింట్, ఇక్కడ ఇంకెంత ఉంటుంది? 6 ఉంటుంది. అదే రాసుకుంటాం. అంటే 6:40 AM. 6:40 AM ఎక్కడ నుంచి ఉండే? 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM అనేది ఇవ్వడం జరిగింది. అంటే 5:40 AM కాదు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సి. ఓకేనా? కాబట్టి ఇలా కంగారు పడకుండా ప్రతి సమ్ జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే మన కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో 15th సమ్ చూసినట్లయితే చూడండి ఏమి ఇచ్చాడు? 5,555 ఈజ్ రైటెన్. ఎలా రాస్తే ఏమొస్తుంది అంటున్నాడు? 50555505 55550 అండ్ 5555 వస్తుందని ఇచ్చారు. సరే చూద్దాం ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలో చూద్దాం. సొల్యూషన్ చూసినట్లయితే మీకు ఈజీగా సింపుల్ మెథడ్ గా అర్థమై చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 5000 రాసుకుంటాం. 5000 అంటే 5000. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 500. 500 రాసుకుంటారు. మీరు ఇక్కడ స్థానాలకు ఈజీగా చూసుకుని రాసుకున్నారు అంటే మనకి ఈజీగా ఉండేలాగా 500. నెక్స్ట్ 50 అంటే ఎంతండి? 50. నెక్స్ట్ 5 అదే రాస్తాం. 5 అంటే ఎంత? 5. ఇప్పుడు మీకు టోటల్ చేస్తే 0 0 0 5. ఓకేనా? నెక్స్ట్ 0 0 ప్లస్ 5 ఎంతండి? 0 ప్లస్ 0 0 0 ప్లస్ 5 5. నెక్స్ట్ 0 ప్లస్ 5 ఎంత? 5. నెక్స్ట్ ఓన్లీ 5 ఉంది. అంటే 5 5 5 5 మనకి టోటల్ రావడం జరిగింది. ఏ 5055 ఏ కాదు. బి 5505 బి కాదు. సి 5550 సి కాదు. డి 5555 ఇవ్వడం జరిగింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. ఓకేనా? ఈ విధంగా సమ్ ని జాగ్రత్తగా ఎంత ఈజీగా చేయడం అని నేర్చుకొని సమ్స్ ని చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.